ఈరోజు శాప్ చైర్మన్ రవినాయుడు గారు అయితే మనతో ఉన్నారు. 26 జిల్లాల నుంచి దాదాపు 12,000 మంది పైగా క్రీడాకారులను 26 జిల్లాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన ఘనత అయితే ఆయనకు దక్కుతుంది. సో ఇది ఇంత పెద్ద ఈవెంట్ను, ఇంత పెద్ద క్రీడా సంగ్రామాన్ని ఆయన ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటి, ఆయనకి ఈ థాట్ ఎలా వచ్చింది అనేది అడిగి తెలుసుకుందాం. సార్, మీకు ఫస్ట్ ఈ థాట్ ఎలా వచ్చింది సార్ ఇంత పెద్ద ఈవెంట్ చేయడానికి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే మనం చాలా మాటలు వింటూ ఉంటాం. మట్టిలో మాణిక్యాలు వెలుగు తీసుకొని వస్తాం, మట్టిలో మాణిక్యాలు తీసుకొని వస్తాం. కానీ దానికి ఏర్పాట్లు అయితే చేయకుండానే ఎలా మాణిక్యాలు బయటకు వస్తాయి? ఇప్పుడు మట్టిలో మాణిక్యాలు ఎక్కడ దొరుకుతాయి? స్కూల్స్లో దొరుకుతారు, కాలేజీల్లో ఉంటారు. గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న ఎవరైతే క్రీడాకారులు గ్రామాల్లో ఉంటారు, ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళు రూట్స్ని గుర్తించి వాళ్ళలో ఉన్న టాలెంట్ బయట తీసుకుని రాకుండా మనం ఏం చేసినా ఊరికే మేము ఒలింపిక్స్కి వెళ్తాం, ఒలింపిక్స్ ఎవరు వెళ్ళాలి? ఒలింపిక్స్ ఆ గ్రామం ఏదో గ్రామం నుంచి రావాల్సిన వాళ్ళే కదా. దానికోసమే ఈ అమరావతి ఛాంపియన్షిప్ పెట్టండి. మీరు అమరావతి ఛాంపియన్షిప్ చూసిన తర్వాత మళ్ళీ ఇదేదో వేరే విధంగా గతంలో లాగా కాదు. మా కప్పులు గిప్పులు కావు ఇవి. ఇది వెరీ క్లియర్ ఏంటంటే అండర్ 17 అంటే ప్రైమరీ స్కూల్స్లో ఉన్న పిల్లలు, ఇంటర్మీడియట్ అండర్ 23 అంటే డిగ్రీ యూనివర్సిటీ లెవెల్లో నిజమైన క్రీడాకారుల్ని క్రీడా రంగం వైపు మొగ్గు చూపించే కార్యక్రమానికి ఆలోచించినప్పుడు ఏం పేరు పెడితే బాగుంటుంది అన్నప్పుడు క్యాపిటల్ బేస్తో మనం ముందుకెళ్తే బాగుంటుందని అమరావతి ఛాంపియన్షిప్తో ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. గత సంవత్సరం ప్రారంభించాం. మీరు లోకేష్ గారు మీరు చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కూడా ఈ కార్యక్రమం రూపొందించుకుంది. యాక్చువల్గా మీరు శాప్ చైర్మన్ అయిన తర్వాత ఎమ్మెల్యేలను కూడా ఆడిపించడం అయితే జరిగింది. తర్వాత ఈ థాట్ వచ్చింది. ఫస్ట్ ఈ థాట్ రాగానే ఎవరితో షేర్ చేసుకున్నారు సార్? ఇంత పెద్ద లోకేష్ గారు దీన్ని మొత్తం రూపకర్త కర్మక్రియ యువనేత లోకేష్ గారు. ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు, మంగళగిరిలో అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా ప్రతి ఊరికి క్రికెట్ పెట్టి పోటీలు పెట్టి ఒక మంచి వాతావరణం. అంటే మీరు చూసే ఉంటారు, సార్ ఆలోచించింది ఏంటంటే ఫస్ట్ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన కాన్షియస్ లో ముందుకెళ్ళారు. అయితే స్పోర్ట్స్ వైపు మొగ్గు చూపించాలని క్రీడల వైపు భాగస్వామ్యం. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం క్రీడలు అంటే మనకు గుర్తొచ్చేది మెడల్స్ అని ఆలోచిస్తాం. మెడల్స్ ఒకటే కాదు, ముందు మెంటల్ గా ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి. అప్పుడు ఏమైనా చేయగలుగుతారు. మీరు చూసారు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకుంటారు. మొన్న ఒక స్టూడెంట్ టీచర్ ఏదో అనేది చిన్న కుర్రాడు ఆ ప్రెజెంట్ తీసుకోలేకపోతున్నారు. దానికి కారణం ఫిజికల్ ఫిట్నెస్ లేదు. ఆ ఫిజికల్ ఫిట్నెస్ ప్రతి విద్యార్థిలో ఉండాలని వీళ్ళని దానికి మార్గం ఏంటంటే స్పోర్ట్స్ వైపు తీసుకుంటాం. మీరు చూసే చిన్నప్పుడు నేనైనా మీరైనా గ్రామాల్లో చెరువుల్లో ఆడుకోవడం వల్ల గెలుపోటములు తట్టుకునే శక్తి సామర్థ్యం వచ్చేది. ఇప్పుడు ఎవరు ఆడుతున్నారు? తల్లిదండ్రులు నిద్రలేసే స్కూలు లేదంటే ట్యూషన్. కోళ్ళఫారంలో కోళ్ళు లాగా తయారవుతున్నారు. కోళ్ళఫారంలో కోళ్ళు అంటే నేను ఎందుకంటే పిల్లల్ని నా కొడుకునైనా ఏంటంటే ఏదైనా గట్టి ఎండలు వస్తున్నా, వర్షాలు బాగున్నా, చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా తట్టుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో మన పిల్లలు ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి కాదు. ఓన్లీ చదువు మాత్రమే ఫోకస్ చేసే పేరెంట్స్ కి చదువు మాత్రమే కాదు, క్రీడలు కూడా చాలా ఇంపార్టెంట్. క్రీడలు ఆడడం వల్ల కూడా లైఫ్ సెటిల్ అవుతుంది అని మీరు ఏ విధంగా పేరెంట్స్ కన్విన్స్ చేయగలుగుతారు? ఒకటి, క్రీడల వైపు మొగ్గు చూపించడానికి వాళ్ళ పిల్లలు ఫస్ట్ ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది మన బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. అది ఇక్కడే సాధ్యం. అందుకని మేము యోగా కూడా చేర్చాం. మీరు చూసే 12 డిసిప్లిన్స్ రన్ చేస్తున్నాం. దాంతోపాటు మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఒక పక్క ఫిజికల్ ఫిట్నెస్తో పాటు వీళ్ళు క్రీడల వైపు కానీ రప్పించగలిగితే మా బిడ్డలకి ఖచ్చితమైన భరోసా ఈ ప్రభుత్వం ఇస్తే వాళ్ళ పిల్లలు రప్పించే పరిస్థితి. కానీ గతంలో చూసామంటే క్రీడల వైపు పోతే పిల్లలు చెడిపోతారనే పరిస్థితి ఉండేది. ఎందుకంటే వీళ్ళు చదువుకోరు, ఆడినా మెడల్ వచ్చినా పట్టించుకోరు, మా బిడ్డ భవిష్యత్తు పోతున్నారు. కానీ ఈరోజు 3% రిజర్వేషన్ తీసుకొని వచ్చాం, హారిజంటల్ రిజర్వేషన్ ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తున్నాం, ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ఏ నోటిఫికేషన్ వచ్చినా క్రీడాకారుడికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు మీరు చూస్తే ఈ 2 yearsలో -10లో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఈరోజు 43%కి తీసుకుని వచ్చాం. మేమైతే చూస్తున్నాం సార్.
యాక్చువల్గా లాస్ట్ గవర్నమెంట్ లో మీ మీద ఎన్ని కేసులు పెట్టినారు, మీరు ఎంత కష్టాలు పడినారు, ఎంత పోరాడి ఈ వరకు వచ్చినారు అనేది అయితే మేము చూసిందే. గతంలో జరిగిన ఆడుదాం ఆంధ్రాకి ఇప్పుడు జరుగుతున్న అమరావతి ఛాంపియన్షిప్ కి ఏం తేడా అంటే ఏం చెప్తారు? అమరావతి ఛాంపియన్షిప్ అనేది ప్యూర్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ రిలేటెడ్. ఆడుదాం ఆంధ్రలో 70 ఏళ్ళలో ఆడారు. ఈ 70 ఏళ్ళలో దాంట్లో చూసారు మీరు, ఆడుదాం ఆంధ్ర అనేది ఒక స్కామ్. ఈ స్కామ్ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి. అయిపోయింది కాబట్టి వాళ్ళ ఇంటికి పంపించారు. లాస్ట్ క్వశ్చన్ సార్, రవినాయుడు గారు శాప్ చైర్మన్ గా పదవీ కాలం ముగిసే లోపల ఆంధ్రప్రదేశ్ లో క్రీడలు ఏ విధంగా ఉంటాయంటే ఏం చెప్తారు? ఈరోజు తిరుపతి రోడ్ అంతా మీరు ఒకసారి చూస్తే అలానే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్.